నాన్న, దయచేసి వెళ్ళొద్దు. ఒక చిన్న అబ్బాయి వంకీలు తిరిగిన జుట్టుతో, తడితో మెరిసే కళ్ళతో అడుగుతున్నాడు. మరో టీనేజీ అమ్మాయి నిందాపూర్వకమైన కళ్ళతో, గొంతుకతో ఏదో చెబుతోంది. కొన్ని వందల సార్లు ఇవే మాటలతో అతను ఉలిక్కి పడుతూ లేస్తాడు. కడుపులో నొప్పి. సమయం ఇంకా 3 గంటలు కూడా అవలేదు. అతడు కేవలం అరగంటే నిద్రపోయాడు. కళ్ళు మూసుకుని నిద్ర కోసం దీర్ఘంగా శ్వాసించాడు. చాలా కాలంగా అతడు సరిగ్గా నిద్రపోవటం లేదు. ఆ గదిలో ఓ క్రొవ్వొత్తి తన బంగారు రంగు కాంతితో చీకట్లను పారద్రోలుతోంది. అతనికి దాహంగా ఉంది. మామూలుగా కన్నా ఆ క్రితం రోజు మరింత ఎక్కువగా మద్యం పట్టించాడు. కొన్ని క్షణాల తర్వాత నిద్రలోకి జారుకున్నాడు. చాలా సంవత్సరాలుగా అతను ఓ జిప్సీలాగా బ్రతుకుతున్నాడు. ఎక్కడ కుదురుగా కొన్ని నెలలు కూడా ఉండటం లేదు. ఒకసారి మాత్రం ఎక్కువగా 11 నెలలు ఒక హాస్పిటల్ బెడ్ మీద గత్యంతరం లేక ఉండిపోయాడు. అతని జబ్బు ఏమిటో కనుక్కోవడానికి డాక్టర్లు ఎన్నో పరీక్షలు చేశారు. 3 నెలలుగా చేస్తూనే ఉన్నారు. అతనికి మిత్రులు ఎవ్వరూ లేరు. వీధి పిల్లలకు అప్పుడప్పుడు కొన్ని డబ్బులు, కాస్త ఆహారం పెడుతూ ఉంటాడు. తాను తరచూ వెళ్ళే హోటల్స్లోని పని వాళ్లకు డబ్బులు ఇస్తూ ఉంటాడు. అతనికి విస్కీ అమ్మే సిక్కు వృద్ధుడు ఇతడితో అమృత్సర్కి సమీపంలోని తన గ్రామంలో తాను గడిపిన బాల్యం, అతని కుటుంబం గురించి చెబుతూ తాను తిరిగి తన సొంత ఊరికి ఇంటికి వెళ్ళలేకపోతున్నందుకు ఏడుస్తాడు. మరి అలాంటప్పుడు మీ ఊరికి ఎందుకు వెళ్ళవు? ఇతడు అడుగుతాడు. ఎందుకు, దేనికోసం వెళ్ళాలి? అంతా అయిపోయింది. అక్కడికి వెళ్ళి నేను జబ్బు పడితే నన్ను ఎవరు చూస్తారు? 40 ఏళ్ల క్రిందటే వెళ్ళాల్సింది. తర్వాత వెళ్దాం అనుకుంటూ గడిపేశాను. ఇప్పుడు ఇంకా వెళ్ళలేను. నా ఆత్మ అక్కడే ఉంది, కానీ నా శరీరం మాత్రం ఇదిగో ఇక్కడ హృదయమే లేని ఈలో ఉండిపోయింది. నా ఆశల గందరగోళంలో పడిపోకుండా ఉంటే ముందే వెళ్ళేవాడిని అన్నాడా సిక్కువృద్ధుడు. అవును, హృదయం, ఆత్మ ఒక చోటను కోరుకుంటే ఏవో కారణాల వల్ల శరీరం మరో చోట ఉండవలసి వస్తుంది. అదే నరకం. ఇంతలో తన హృదయంలో నుంచి ఒక సన్నని గొంతుక గుసగుసలాడింది. అబ్బాయి, అయితే నువ్వు నీ మానసిక స్థితిని మార్చుకో. నీ ఆత్మ చెబుతున్నట్లు చెయ్యి. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల చెయ్యలేకపోతే నీతో నువ్వు శాంతంగా ఉండు. నీ పరిస్థితిని అంగీకరించు. అదే భగవంతుడి ఇచ్చ అనుకో. మరే దారి లేదు నాయనా. అతడికి తెలుసు తన జీవితం ఇంకా కొన్ని నెలలే అని. తన గదిలో ఉన్న గణేష్ చిత్రపటానికి ఓ నమస్కారం పెట్టి ముందే సర్ది పెట్టుకున్న తన సామాన్లతో బయటికి వచ్చేశాడు. తనలోని భావోద్రేకాన్ని అదుపులో పెట్టుకోవాలని అతనికి తెలుసు. తన గత స్మృతుల బారిన పడకుండా వర్తమానంలోనే జీవించాలి. అందుకే సంగీతం వింటున్నప్పుడు పూర్తిగా అందులోనే నిమగ్నమవుతాడు. తింటున్నంతసేపు ఆహారం మీదే ఉంటాడు. రోజు వెళ్ళే 7 మైళ్ళ నడక సమయంలో కూడా నడుస్తూ గమనిస్తూ ఏ ఆలోచనలు లేకుండా ఉండటానికి ప్రయత్నిస్తాడు. గతం గురించి బాధ లేదు, భవిష్యత్తు గురించి ఉత్సాహం లేదు. తన అమృతమూర్తి అయిన మాస్టర్ను తలుచుకుంటాడు. రుద్ర, భగవంతుడు ఈ క్షణంలో ఉన్నాడు, గతంలో లేడు, భవిష్యత్తులో లేడు. నువ్వు ఈ క్షణంలో జీవించకపోతే ఈ క్షణమే ఇక చివరి క్షణమేమో అన్నట్లుగా నువ్వు జీవించకపోతే నువ్వు జీవించినట్లే లెక్క. నువ్వు ఉంటున్నావు అంతే, జీవించు. నువ్వు మళ్ళీ ఇక జీవించలేవేమో అన్నట్లుగా జీవించు. ఆ క్షణపు అనుభవాల్ని ఎంజాయ్ చేయి. ఇప్పుడు ఈ మామిడి పండును తింటున్నావు, ఇదే నీ ఆఖరి మామిడి పండు అనుకుని తిను, ఎంజాయ్ చెయ్యి. నువ్వు మళ్ళీ నీ పళ్ళతో మామిడి పండును కొరకలేవేమో అనుకుని తిను. అప్పుడు తేడాను గమనించు. నువ్వు ఎప్పటికీ ఆ రుచిని మర్చిపోలేవు. ఇప్పుడు చెప్పు, దాని రుచి ఎలా ఉంది బాబు? లోపల నుంచి విన్న గుసగుసల్ని తలుచుకుని నవ్వాడు రుద్ర. దీర్ఘంగా శ్వాసించాడు. ఈ చిన్న సిద్ధాంతాలే అతన్ని జీవించేలా చేస్తున్నాయి. మనస్సులో అసహ్యాన్ని, వ్యతిరేకతను ఉంచకుండా చేస్తున్నాయి. తాను ఒకప్పుడు తన వాళ్ళు అనుకున్న వాళ్లను ద్వేషించకుండా అడ్డుకుంటున్నాయి. మెలకువగా ఉన్నప్పుడు ఆ జ్ఞాపకాల వ్యతల నుంచి ఈ క్షణంలో జీవించు అన్న సూత్రమే కాపాడుతోంది.
అతడు నడిపే నల్ల వ్యాన్ అతన్ని బయట ప్రపంచంతో కలుపుతూ ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అతడు ఉన్న చోటు నుంచి ఆత్మహత్య గురించి ఆలోచించే అతని మానసిక స్థితి నుంచి బయటపడవేసేందుకు అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ వ్యానే అతని సహచరుడు. ఆ వ్యాన్ లోపల నుంచి బయట తుఫాన్లు, లోని తుఫాన్ల నుంచి తనను తాను రక్షించుకుంటూ ఉంటాడు. చాలా రోజుల పాటు తల్లి గర్భంలోని పాపల ఆ వ్యాన్ను లోపలే ఉండిపోతాడు. లోపలే ఉండిపోతాడు. అలా ఉండి ఎంతో శక్తిని కూడగట్టుకుని తన జీవితాన్ని ఇక ముగించేయాలి అన్న ఆలోచనకు స్వస్తి చెబుతాడు. ఆ వ్యాన్ను ఓ నడిచే ఇల్లులా తయారు చేసుకున్నాడు. అందులో తనకు కావలసిన అన్ని సౌకర్యాలు అమరి ఉన్నాయి. అది ఒక ఇల్లే కాదు, తన జీవిత నావకు చుక్కాని కూడా నిరాశ నిస్పృహల పెనుగాలిలో చెల్లా చెదరైపోకుండా తనని సంరక్షిస్తూ ఉంది. ఈ వ్యాన్ గర్భంలో ఉండి ఎత్తైన పర్వతాలపైన, అగాధాల లోయల అంచున, చిన్న చిన్న పల్లె బాటల ప్రక్కన ఎన్నో రోజులు ఎన్నో రాత్రులు గడిపాడు. పుస్తకాలు చదువుతూనో, ల్యాప్టాప్లో సినిమా చూస్తూనో, లేదా మందు త్రాగుతూ సంగీతం వింటూనో గడిపేవాడు. ఒంటరిగానే అయినా ఒంటరితనంతో కాదు, అతని గురువు అతనితో ఎప్పుడు ఉంటూనే ఉన్నాడు. రుద్ర అతని మాస్టర్ ఉనికిని కనిపెట్టగలుగుతూ ఉంటాడు. ఈ నల్ల వ్యాన్ లోహం బోల్టులు నట్లతోనే తయారు చేసిన తాను ఒకప్పుడు తన అనుకున్న వాళ్ళకంటే ఎక్కువగా వెచ్చదనాన్ని, సౌకర్యాన్ని, రక్షణను ఇస్తోంది. రుద్రకి తెలుస్తోంది తన జీవితం పరిగెడుతూ ఉంది అని. తనకు ఇంకా ఎంతో సమయం లేదని తెలుస్తోంది. చనిపోయే లోపల తాను ఈ భూమి మీద ఉన్నట్లు తెలియజేయడం కోసం అవసరం ఉన్న వాళ్ళకి ఆపన్న హస్తం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా చెయ్యాలని అనుకుంటున్నాడు. కానీ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియటం లేదు. తనతో ఉన్నదల్లా ఈ గుండెల్లో మొదలై ఒళ్ళంతా పాకే నొప్పి, ఒళ్ళంతా ప్రాకి పైకి వచ్చి తల నుంచి బయటకు వస్తోంది. బాధ అంతే. ఇంతలో అంతరంగంలో నుండి మాస్టర్ గొంతు గుసగుసగా వినిపిస్తోంది. నీకు తెలుసా అబ్బాయి, భగవంతుడు తన బిడ్డకు ఇచ్చే గొప్ప కానుకే ఈ బాధ. ఎందుకంటే దయకు, ప్రేమకు ద్వారాలు తెరుస్తుంది. ప్రేమలే స్వర్గానికి, భగవత్ చైతన్యానికి ద్వారాలు. నువ్వు బాధల్లో ఉన్నప్పుడే ఇతరుల బాధను అర్థం చేసుకుంటావు, సానుభూతి చూపిస్తావు. దీనివల్ల బాధల్లో ఉన్నవారి ప్రవర్తనలోని బలహీనతలను, తొందరపాటుతనాన్ని, ఇతరులను బాధించే గుణాన్ని అర్థం చేసుకుంటావు. దీంతో నువ్వు వారి పట్ల తీర్పు చెప్పడంలో తొందరపడవు, ఎంతో ఓపెన్గా ఉంటావు. బాధ అన్ని ప్రాణులతోనూ, భగవంతుడితోనూ దగ్గర చేస్తుంది. శారీరక, మానసిక, హృదయ బాధల ద్వారా మీ మనస్సు భగవంతుడి కోసం సన్నద్ధమవుతుంది. అయితే బాధను నువ్వు చేదు మాత్రగా భావించి వ్యతిరేకతను, నకారాత్మక భావాలను పెంపొందించుకుంటే నువ్వు భగవంతుడి నీడలోకి నడిచే అవకాశాన్ని పోగొట్టుకున్నట్లే. బాధను నువ్వు మంచిని పెంచుకోవటానికి ఉపయోగించుకుంటే అబ్బాయి, స్వర్గ సామ్రాజ్యం నీదే. ఆఖరి శ్వాసతో ఈ భౌతిక చట్రాన్ని వదిలేటప్పుడే కాకుండా నువ్వు జీవించి ఉండగా తీసుకునే ప్రతి శ్వాస నిన్ను దైవానికి దగ్గర చేస్తుంది. నీ భుజాల మీద సిలువ ఉన్నా, నీ శరీరం కొరడా దెబ్బలను రుచి చూస్తున్నా, దేవుడి మలాం నీకు బాధను, నొప్పిని అంటే ఆయింట్మెంట్, దేవుడి మలాం అంటే ఆయింట్మెంట్ నీకు బాధను, నొప్పిని దరిచేరనివ్వదు. అన్నిటికన్నా గొప్ప అద్భుతం ఏమంటే బాధ భగవత్ చైతన్యంగా మార్పు చెందుతుంది. మేలుకో రుద్ర, నువ్వు నన్ను వింటున్నావని నాకు తెలుసు. గుర్రు పెట్టి నిద్రపోకు. నల్ల వ్యాన్ పొలాలు, పర్వతాలు దాటుకుంటూ వెళ్తోంది. చిన్నపిల్లలు అర్ధనగ్నంగా తిరుగుతూ, వెనకాల 2-3 కుక్కలతో ఆవులు, బర్రెలు, పందులు కాచుకుంటూ యువకులు. అనంతంగా వ్యాపించి ఉన్న నీలాల నింగి. నీల్ డైమండ్, రెనాల్డ్ కోహెన్ పాటలు వింటూ డ్రైవ్ చేస్తున్నాడు రుద్ర. ట్రక్కు, బస్సుల వేగాన్ని తప్పించుకుంటూ వెళ్తున్నాడు. అతనికి ప్రయాణాలు అంటే ఇష్టం. తొందరగా గమ్యం చేరడం కన్నా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయటమే ఇష్టం. అతనికి కాస్త దూరంలో ఓ ట్రక్కు డ్రైవరు ఓ కారును
ఓవర్టేక్ చేయాలని ప్రయత్నంలో రుద్ర వ్యాను వైపు వస్తున్నాడు. రుద్ర బ్రేక్ వేశాడు. కొన్ని సెకండ్లలోపే ట్రక్కు డ్రైవరు కారును ఓవర్టేక్ చేసి వ్యానును తగిలాడు. కొన్ని క్షణాల తర్వాత రుద్ర ఓ వృద్ధుడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూశాడు. అంతరంగంలోని మృదువైన గొంతు విని వెంటనే వ్యాన్ దిగాడు. రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది, కానీ ఎవరూ ఆ వృద్ధుడిని గురించి పట్టించుకోవటం లేదు. రుద్ర వ్యాన్ దిగి నెమ్మదిగా ఆ వృద్ధుడిని సమీపించాడు. ఆ వృద్ధుడు తెల్లటి కాటన్ కుర్తా ధరించి ఉన్నాడు. అచ్చం రుద్ర యొక్క గురువు మాస్టర్ లాగే తలకు ఓ తెల్లటి గుడ్డ కట్టుకుని ఉన్నాడు. తలలో నుండి రక్తం కారి ఆ గుడ్డ కొంత భాగం ఎర్రబడింది. ఆ ముసలాయన రోడ్డుకి ఓ ప్రక్కగా పడిపోయి ఉన్నాడు. అతని వస్తువులన్నీ పడిపోయి ఉన్నాయి. రుద్ర వెళ్ళి అతడి ప్రక్కన నించున్నాడు. అతని ప్రక్క నుండి ఎన్నో వాహనాలు వెళ్తున్నాయి. ఆ శబ్దాలేవి రుద్ర వినిపించుకోవటం లేదు. తన గుండె చప్పుడు లోపలికి బయటికి ప్రయాణం చేస్తున్న తన దీర్ఘ శ్వాసలనే వింటున్నాడు. నెమ్మదిగా వంగి అతని భుజాల్ని తాకాడు. గర్భస్థ శిశువులా పడి ఉన్నాడా వృద్ధుడు. తెల్లని అతని గడ్డం రక్తం కారి అక్కడక్కడ ఎర్రబడి ఉంది. ఈ యోగుల భూమిలో ఒక ఫకీర్ రోడ్డు మీద చావు బ్రతుకుల మధ్య పడి ఉంటే ఎవరికీ పట్టించుకునే సమయం లేదు. రుద్ర ఆ వృద్ధుడి నాడి చూశాడు. హమ్మయ్య అని రిలీఫ్ ఫీల్ అయ్యాడు. ఇంతలో దారిన వెళ్ళే కార్లు ఆగి ఏం జరిగింది అంటూ దగ్గరికి వచ్చారు. చనిపోయాడా? ముస్లిం యోగులా ఉన్నాడు. షిరిడీలోని సాయిబాబాలా ఉన్నాడు. ఏం చెయ్యాలి ఇప్పుడు? నీ పని నువ్వు చూసుకో, లేకపోతే నువ్వు ఆ ముసలాడిలా పడుండాల్సి వస్తుంది. ఇలా వినిపిస్తున్నాయి. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు రుద్ర. దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు. నెమ్మదిగా ఆగిన కార్లు వెళ్ళిపోసాగాయి. రుద్ర నెమ్మదిగా ఆ వృద్ధుడిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతను ఎలాగైనా బ్రతికేలా చూడాలి అన్నదే రుద్ర తపన. కారణం బహుశా ఆ వృద్ధుడు తన మాస్టర్ గురువులా ఉండటమేనేమో. ఇంకో కారణం కూడా కావచ్చు. అతని సామీప్యం రుద్రలో ఏదో తెలియని శాంతిని కలిగిస్తోంది. మరో కారణం కూడా ఉంది. అవకాశం ఉండి అతడిని రక్షించలేకపోతే కలిగే గిల్టీ ఫీలింగ్ వలన వచ్చే నొప్పిని భరించే శక్తి తనకు లేదు. ఆ వృద్ధుడిని తన 2 చేతుల్లోకి తీసుకుని వ్యాన్ కేసి నడిచాడు రుద్ర. ఇతను హాస్పిటల్కి వెళ్ళేంత వరకు బ్రతికి ఉంటాడా, లేక తానే ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా కళ్ళు తెరిచి రుద్రకేసి చూసి చిన్నగా నవ్వాడా వృద్ధుడు. మరో కారణం కూడా ఉంది. అవకాశం ఉండి ఆ వృద్ధుడిని తన 2 చేతుల్లోకి తీసుకుని వ్యాన్ కేసి నడిచాడు రుద్ర. ఇతను హాస్పిటల్కి వెళ్ళేంత వరకు బ్రతికి ఉంటాడా, లేక తానే ఏదైనా ఫస్ట్ ఎయిడ్స్ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా కళ్ళు తెరిచి రుద్రకేసి చూసి చిన్నగా నవ్వాడా వృద్ధుడు. రుద్ర అలా చూస్తూ ఉండిపోయాడు. గాయాల నుంచి రక్తం స్రవిస్తూ ఉన్న వృద్ధుడి ముఖంలో బాధ కానీ గందరగోళం కానీ ఏవీ లేవు. రుద్ర ప్రేమగా చూస్తున్నాడు. రుద్రకి ఏమీ అర్థం కావడం లేదు. మొదటిసారిగా అతడే తన గతాన్ని, తన గుండె నొప్పిని ఏ తీర్పులు లేకుండా, ఏ నిరాశ నిస్పృహలు లేకుండా స్వీకరించగలుగుతున్నాడు. అతడు ఏం చెప్తే అది చెయ్యడానికి రుద్ర రెడీగా ఉన్నాడు. చనిపో అంటే ఎలా, ఎప్పుడు, ఎక్కడ అని అంటాడేమో. ఒకవేళ నువ్వు జీవించు అంటే తల ఊపుతాడేమో. రుద్ర తన పనికి పట్ల స్థితమై ఉన్నాడు. రుద్ర తన ఉనికి పట్ల స్థితమై ఉన్నాడు. తన పిల్లల కోసం, ప్రేమను, వృద్ధుడి కోసం తాను జీవించడాన్ని అంగీకరిస్తున్నాడు. ఎందుకు అంటే అతనికే తెలియటం లేదు. దాన్ని పట్టించుకోనవసరం కూడా లేదు అని అనుకుంటున్నాడు. ఇంతలో ఉన్నట్లుండి ఆ వృద్ధుడు చేయెత్తి నెమ్మదిగా రుద్ర ముఖాన్ని నిమిరాడు. ఆ వృద్ధుని చేతి వేడి రక్తం రుద్ర బొగ్గకు తాకింది. ఆ వృద్ధుని చేతి వేడి రక్తం రుద్ర బొగ్గకు తాకింది. అంతే, రుద్ర ఏడవడం మొదలుపెట్టాడు. కన్నీళ్లు బొగ్గలపై దిగి
రక్తంతో కలిసిపోయాయి. క్రమేపీ ఆ వృద్ధుడి గుండెలపై తలపెట్టి వెక్కి వెక్కి ఏడవసాగాడు. రుద్ర ఏడుస్తున్నంతసేపు ఆ వృద్ధుడు రుద్ర వీపు నిమురుతూ ఉన్నాడు. రుద్ర ఆ ఏడుపులోనూ తన వెన్నుముకపై నుంచి క్రిందికి ఎనర్జీ ప్రవాహాన్ని గమనించాడు. ఏడుపు ఆపి రుద్ర స్థిమితపడ్డాడు. వృద్ధుడిని చూశాడు. బాగా గాయాలతో రక్తాలతో ఉన్న నవ్వుతూ ఉన్నాడు, లాఫింగ్ బుద్ధాలాగా. అతడి కళ్ళు దివ్యత్వంతో తునికిసలాడుతున్నాయి. అవి పరమశాంతంగా ఎవ్వరి పట్ల ఏ విధమైన తీర్పులు లేకుండా పూర్తి సానుభూతి, దయలతో, క్షమతో నిండి ఉన్నాయి. ఉన్నట్లుండి ఈ ఫకీర్, నువ్విక ఎక్కువ కాలం బ్రతకవని అనుకుంటున్నాడు బాబు అన్నాడా వృద్ధుడు. ఉన్నట్లుండి ఈ ఫకీరు, నువ్విక ఎక్కువ కాలం బ్రతకవని అనుకుంటున్నాడు బాబు అన్నాడా వృద్ధుడు. రుద్ర ఒకసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ వృద్ధుడు ఇంగ్లీషు మాట్లాడాడు. చూడటానికి ముస్లిం యోగిలా ఉన్నాడు. రుద్రకి మాత్రమే తెలుసు తనకి భూమి మీద ఎక్కువ రోజులు లేవని. అంతేకాకుండా ఈ మాటలు భౌతికంగా అతను మాట్లాడలేదు, కానీ తనకు స్పష్టంగా వినిపించాయి. ఉన్నట్లుండి ఈ ఫకీర్, నువ్విక ఎక్కువ కాలం బ్రతకవని అనుకుంటున్నాడు బాబు అన్నాడా వృద్ధుడు. రుద్ర ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ వృద్ధుడు ఇంగ్లీష్ మాట్లాడాడు. చూడటానికి ముస్లిం యోగిలా ఉన్నాడు. రుద్రకి మాత్రమే తెలుసు తనకి భూమి మీద ఎక్కువ రోజులు లేవని. అంతేకాకుండా ఈ మాటలు భౌతికంగా అతను మాట్లాడలేదు, కానీ తనకు స్పష్టంగా వినిపించాయి. రుద్ర అతని గాయాలకు చికిత్స చేశాడు. వాటిని శుభ్రంగా కడిగి మరి నాకు అంతగా తెలియదు, వచ్చినట్లుగా వీటికి చికిత్స చేస్తున్నావు. త్వరలో మనం ఓ డాక్టర్ని చూసుకుందాం అన్నాడు రుద్ర. వృద్ధుడు నవ్వి, పర్వాలేదులే బాబు, ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. నువ్వు ఏది చేసినా నీకు వీలైనంత శ్రద్ధగా బాగా చేశావా లేదా అనేదే ముఖ్యం. మనుషులు ఎప్పుడూ ఫలితాల పట్ల ఉత్సాహం చూపుతుంటారు. ప్రకృతి నీ ఉద్దేశ్యాలను మాత్రమే తెలుసుకోవాలనుకుంటుంది. ఒక కుక్క తన తోకను సంతోషంగా ఊపుతుంది, అంతేగాని తాను సరిగ్గా ఊపుతున్నానా లేదా, చూడటానికి తమాషాగా ఉందా లేదా, అందంగా ఉందా లేదా అని చూడదు. దానికి తన యజమానిని ఎలా ప్రేమించాలో మాత్రమే తెలుసు. అలాగే ప్రకృతి, దైవం నీ పనుల పట్ల తీర్పు చెప్పరు. వారికి నీ ఉద్దేశ్యాలు సరైనవా కావా, నీ హృదయంలో నీ పనుల పట్ల అత్యంత అంకితభావం ఉందా లేదా అని మాత్రమే చూస్తారు అన్నాడు. రుద్ర ఇంకా ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. ఎందుకంటే అతని పెదాలు కదలటం లేదు, కానీ మొత్తం అంతా చక్కగా అర్థమవుతోంది. రుద్రకి వాళ్ళ అమ్మమ్మ చిన్నప్పుడు చెప్పినవి గుర్తొస్తున్నాయి. ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అనేది ముఖ్యం, కానీ ఏం చేసినందుకు ఏమి వచ్చింది అనేది కాదు. రుద్ర తన వ్యాను ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద ఆపాడు. బాగా నీడగా హాయిగా ఉంది. దాని కొమ్మల మీద కూర్చున్న రకరకాల పక్షుల కిలకిల రావాలతో ఆహ్లాదంగా ఉంది. నాకు ఆకలిగా ఉంది. నీ వల్ల నీ నల్ల సంచిలో విస్కీ, జిన్ను సీసాలు కాకుండా తినడానికి ఏమైనా ఉన్నాయా అడిగాడా వృద్ధుడు. రుద్ర నవ్వాడు. తన నల్ల సంచి మూత వేసి ఉంది. అయినా అతనికి అందులో ఉన్న వాటి గురించి తెలిసిపోయింది. బ్యాగులో నుండి కిట్ క్యాట్ చాక్లెట్ బార్ని తీశాడు రుద్ర. మరి మరు నిమిషంలో చిన్నపిల్లాడిలా ఎంజాయ్ చేస్తూ తినడంలో మునిగిపోయాడు ఆ వృద్ధుడు. సూర్యాస్తమయం కావస్తోంది. వీళ్ళిద్దరూ కదలటానికి ఏమి తొందరపడటం లేదు. అతడిని బాబా అని పిలవాలని నిర్ణయించుకున్నాడు రుద్ర. మనం ఈ రాత్రి ఇక్కడే ఎందుకు గడపకూడదు బాబా అడిగాడు. అప్పుడప్పుడు బాబా పెదాలు కదులుతాయి. రుద్రకి అర్థమవుతుంది. అప్పుడప్పుడు సైగలు కూడా చేస్తాడు. ఎలా అయినా సరే ఏమాత్రము గందరగోళం లేకుండా రుద్రకి అర్థమైపోతుంది. వీళ్ళిద్దరి ఈ నిశ్శబ్ద భావ ప్రసారం ఇద్దరిని ఎంతో దగ్గర చేస్తోంది. ఇంతకుముందు ఎప్పుడూ ఎవరితోనూ కానంత దగ్గర అవుతున్నాడు రుద్ర బాబాతో. ఒకటి మాత్రం బాగా అర్థమయ్యింది రుద్రకి, బాబా బాగా వినగలడు. ఒక్కోసారి రుద్ర పైకి చెప్పకపోయినా బాబా వినగలడు అని కూడా అర్థమయ్యింది.
ఎందుకో తెలీదు, బాబా గట్టిగా మాట్లాడడు. ఎవరైతే ఉరుము గర్జనలను చెయ్యగలరో వారు సీతాకోక చిలుక నిశ్వాసలను కూడా వినగలరు. ఆ రాత్రి ఆ మర్రి చెట్టు క్రిందే గడిపారు. రుద్ర దగ్గర కొన్ని డబ్బాల సూపు, కొన్ని డబ్బాల ఉడికించిన బీన్సు, చిప్సు, స్టవ్ వగైరా ఉన్నాయి. ఎప్పుడు గదుల్లోనే కాకుండా పర్వతాగ్రాల్లో, పల్లెల శివార్లలోనూ ఒంటరిగా గడపటమే రుద్రకి బాగా ఇష్టం. ఆ నిశ్శబ్దంలో తన లోపలికి మునకలేసి తనకు తెలియని వాటిని కనుక్కోవటానికి ప్రయత్నిస్తాడు. ఎన్నోసార్లు డిప్రెషన్కు గురవుతుంటాడు. తరచుగా చనిపోవాలని కూడా భావిస్తాడు. ఆ నిద్రలో నుంచి ఇంకా ఎప్పుడు మేల్కోకూడదు అని తలపోస్తాడు. ఈ భూమి మీదే కాదు, మరే తలంలోనూ మేల్కోకూడదు అనుకుంటాడు. తాను ఇంకా ఎక్కడా ఉనికిలో ఉండకూడదు అని అనుకుంటాడు. బాధ భరింపనలవి కావటం లేదు. ఏడవాలనుకుంటాడు కానీ ఏడుపుని ఎంకరేజ్ చేయడు. అలాంటప్పుడు ఈ వ్యానులో ఉండి ప్రపంచాన్ని మర్చిపోతాడు. తనకి కావలసిన లిక్కరు, నీళ్లు, బుక్స్, ఆహారపు డబ్బాలు తనతో ఉండనే ఉంటాయి. ఎప్పుడూ ఒంటరిగా తినొద్దు బాబు అన్నాడు. నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉంటాను అని అనుకుంటావు. భగవంతుడు నీ మార్గదర్శకులు. ఎప్పుడు ఒంటరిగా తినొద్దు బాబా అన్నాడు. నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉంటాను అని అనుకుంటావు. భగవంతుడు నీ మార్గదర్శక ఆత్మలు. మార్గదర్శక ఆత్మలు ఎప్పుడు నీ చుట్టూనే ఉంటారు. వారికి పెట్టకుండా తినడం స్వార్థం, కృతజ్ఞత అవుతుంది. నువ్వు ఏమి తిన్నా తాగినా వాళ్ళని ఆహ్వానించు, వారితో పంచుకో. నీ ప్రక్కనే ఉన్నా నీకు కనిపించలేదని వాళ్ళని ఆహ్వానించకుండా తినడం ఎంతవరకు సబబు? గుర్తుంచుకో, నువ్వు ఎప్పుడూ ఒంటరివి కావు. నువ్వు అన్నీ చేసుకుంటున్నావు. నీ వల్లే అన్నీ అవుతున్నాయనే భ్రమలో ఉంటే నెమ్మదిగా నీ మార్గదర్శకులు నిన్ను వీడి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ భూమిపైన ఎందరో ఆత్మలు ఆవల వైపు నుంచి తమకు మార్గదర్శకత్వం అందుతుందని విశ్వసిస్తూ ఉంటారు. నీకు ఏమాత్రమైన విశ్వాసం ఉంటే వాళ్ళని పిలువు. మళ్ళీ నీతో కలవమని అడుగు. నువ్వు పిలిస్తే వాళ్ళు తప్పకుండా వస్తారు. కాకపోతే నువ్వు వాళ్ళ సామీప్యాన్ని నిజంగా కోరుకుంటావని వాళ్లకు అనిపించాలి. బాబా నవ్వారు. సృష్టి మొత్తంలోనే అందమైన నవ్వు అనిపించింది రుద్రకి. మాస్టర్లు, గైడ్లు, మార్గదర్శకులు నిజంగా మన చుట్టూ ఉన్నారు అని మీరు అనుకుంటున్నారా? అడిగాడు రుద్ర. మార్గదర్శకులు అంతటా ఉన్నారు. అయితే ప్రతి మానవుడి ఆధ్యాత్మిక, కార్మిక స్థాయిలను బట్టి ఉనికి ఉంటుంది. ఎవరైతే వృద్ధాత్మలై, ఉన్నతాత్మలై ఉంటారో వాళ్ళ చుట్టూ పరిణామపరంగా ఎంతో అభివృద్ధి చెందిన ఆత్మలు ఎల్లప్పుడూ వారిని గైడ్ చేస్తూ ఉంటాయి. ఒక పిల్లవాడు మొదటి తరగతిలో చేరినప్పుడు ఎలాగైతే వాడికి తగిన టీచర్ గైడ్ చేస్తాడో, ఎవరైతే మాస్టరు డిగ్రీ లేదా PhD చేయాలని అనుకుంటారో వాళ్ళకి తగిన ట్యూటరే ఉంటాడు కదా. నేను టీచర్లను పోల్చటం లేదు, వారి వారి ప్రత్యేక నైపుణ్యాలను చెబుతున్నాను. ప్రతి వ్యక్తి ఏ అనుభవాలు పొందాలనుకున్నది, ఏమి నేర్చుకోవాలనుకున్నది అన్నదాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఇలా గైడ్స్ మరి కాంతి కార్యకర్తల బాధ్యత ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మీ స్థాయిలు మీ గైడ్లు మాస్టర్లను నిర్ణయిస్తాయి. మీ గైడ్లు మాస్టర్లను నిర్ణయిస్తాయి. ఒక్కోసారి జీవితకాలం అంతా ఒక మాస్టర్ను ఆరాధించి సేవ చేసినప్పుడు ఆ మాస్టరు ఆ వ్యక్తి యొక్క అన్ని జన్మలలోనూ భౌతికంగా, ఆధ్యాత్మికంగా పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు తోడ్పడతాడు. ఈ జన్మలో నువ్వు అతడు లేదా ఆమె గురించి కనీసం విని ఉండవు, చూసి ఉండవు. కానీ నీ మాస్టర్ ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. ఎలాగైతే ఒక తల్లి తన శిశువు గర్భంలో ఉన్నా లేదా బయటపడి రోజుల శిశువుగా ఉన్నా
లేదా 60వ పుట్టినరోజులో ఉన్న మానసిక వికలాంగుడైనా ఎలా పోషణ ఇచ్చి కనిపెట్టుకుని ఉంటుందో అలాగా దీనికి వేల రెట్లు ఒక మాస్టర్ ప్రేమ తన రక్షణలో ఉన్న వారి పట్ల ఎక్కువగా ఉంటుంది. దీనికి వేల రెట్లు ఒక మాస్టర్ ప్రేమ తన రక్షణలో ఉన్న వారి పట్ల ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం మన మాస్టర్ లేదా గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సరిపోల్చుతాం. అంతేకాదు గురువు సాక్షాత్తు భగవంతుడే. తన శిష్యుడు సాక్షాత్తు భగవత్ స్వరూపంగా మార్పు చెందే వరకు శ్రమిస్తాడు. అదే ఒక గురువు లేదా మాస్టర్ యొక్క లక్ష్యం. ఇక నువ్వు ఏమీ అనుకోకపోతే నాకు తినడానికి ఏమైనా ఇస్తావా అడిగాడు బాబా. మామూలుగానే అతడి కలలు అతడిని కలవరపెట్టాయి. పిల్లల్ని ఎంతో మిస్ అవుతున్నాడు. నాలుకకు రుచి తెలియడం లేదు. దృష్టిలో ఏ రంగులు లేవు. జీవితానికి ఓ లయ ఓ సంగీతం లేదు. వాళ్ళని ఎంతగా మిస్ అవుతున్నాడు అంటే చావు కూడా అంత బాధగా ఉండదేమో. నరకం గుర్తొచ్చింది అతడికి. నరకం అంటే ఓ మానసిక స్థితి తప్ప మరేమీ కాదు. మెలకువ వచ్చింది. కళ్ళు ఆ వృద్ధుడి కోసం వెతికాయి. కనిపించలేదు. రుద్ర తన స్లీపింగ్ బ్యాగులో నుంచి బయటకు వచ్చాడు. వ్యాను దిగాడు. పొలాలు కొన్ని గొర్రెలు తప్ప ఆ వృద్ధుడు కనిపించలేదు. అతడు తన సమీపంలోనే ఉన్నాడు అనిపిస్తోంది. ఎందుకంటే అతడు పీల్చే పొగాకు వాసన తెలుస్తోంది. రుద్ర ఉదయించే సూర్యుడికి నమస్కరించాడు. ఇంతలో వృద్ధుడు రుద్రకేసి నవ్వుతూ చూశాడు. నువ్వు నిద్రలో చాలా ఇబ్బంది పెడుతున్నావు. నాలాంటి నెమ్మదస్తుడికి వింతగా ఉంటుంది. నువ్వు చాలా బరువైన సిలువను మోస్తున్నట్లుంది. ఏమీ బాగాలేదు బాబు. సిలువను మోయడం ద్వారా ఎవ్వరూ మంచిగా మారలేదు. నా సోదరుడు కూడా సిలువను మోసాడు. ఆ వృద్ధుడు జీసస్ క్రైస్ట్ గురించి చెబుతున్నాడు అనుకున్నాడు రుద్ర. ఆ వృద్ధుడి ముఖంలోని మృదుత్వం, కళ్ళలోని దయ రుద్ర ఒళ్ళంతా పులకరింత కలిగిస్తూ ఉంది. కలిగిస్తూ ఉంది. ఇప్పుడు మీకు ఎలా ఉంది బాబు? ఇప్పుడు మీకు ఎలా ఉంది బాబా అడిగాడు రుద్ర. బాగానే ఉందిలే అంటూ నవ్వారు బాబా. రుద్ర నవ్వి వ్యాను లోపలికి వెళ్ళాడు టీ చేయడానికి. నువ్వు చేసే అల్లం టీ త్రాగితే నేను ఇంకా బాగవుతానులే నవ్వాడు బాబా. రుద్ర వెన్నుముక వెంట గిలిగింతలు పెట్టిన అనుభూతి. వ్యాను దిగి బాబాకి ఎదురుగా నిలబడ్డాడు. నీకు ఎలా తెలుసు నేను అల్లం టీ చేస్తాను అని అడిగాడు రుద్ర. అబ్బాయి, కళ్ళు తెరిచి ఉండు. జాతకం కన్నా బాగా నువ్వు వ్యక్తిని చదవగలుగుతావు. నీ పంచదార టీ డబ్బాల ప్రక్కన అల్లం మింటు ప్యాకెట్లు చూశాను. నువ్వు చాలా మంచివాడివి. నీ దగ్గరున్న వాళ్లకు ఇబ్బంది కలుగుతుందని నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోయావు. కానీ వాళ్ళు నీ దయా సానుభూతిని వాడుకుని ద్వేషంతో విషయ వాంఛలతో నిన్ను బాధ పెట్టారు. ఇది నీ కళ్ళలో నేను చదవగలిగాను. నిన్ను బాధ పెట్టే అవకాశం ఎవ్వరికీ ఇవ్వవద్దు. నీ మనశ్శాంతికి ఇబ్బంది కలిగించే అవకాశాన్ని ఎవ్వరికీ ఇవ్వవద్దు. అది నరకాన్ని అడగడమే అవుతుంది. ఆ అధికారాన్ని కేవలం నీ గురువుకు భగవంతుడికి ఇవ్వు. మరే మనిషికి ఇవ్వొద్దు. అందరినీ ప్రేమించు, కానీ భగవంతుడిని గురువును మాత్రమే విశ్వసించు. ఏమీ సందేహించకు, అలాగే ఏమీ ఆశ్చర్యపోకు. అప్పుడప్పుడు దేవుడు గురువు చాలా బాధ పెడతారు నిన్ను. ముఖ్యంగా నువ్వు వారి మీద పూర్తిగా విశ్వాసం ఉంచినప్పుడు వారు నీ విశ్వాసాన్ని వమ్ము చేస్తారు. నీ నమ్మకాన్ని ముక్కలు చేస్తారు. నమ్మకం అనేది చాలా నిండైన పదం. నిజమైన విశ్వాసం చాలా లోతైనది. దేవుడికి లేదా గురువుకి దగ్గర చేస్తుంది. ఎన్నో మత గ్రంథాల కన్నా ఆధ్యాత్మిక సిద్ధాంతాల కన్నా విశ్వాసం చాలా గొప్పది. కానీ అబ్బాయి, నేను దేన్ని విశ్వాసం అంటున్నానో నువ్వు దేన్ని విశ్వాసం అని అనుకుంటున్నావో వాటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వృద్ధుడు తాను పొగాకు పీల్చడానికి ఉపయోగించే చిల్లంను వెలిగించి గాఢంగా పీల్చాడు. చిన్నగా నవ్వి చిల్లంను రుద్రకి అందించాడు. రుద్ర దాన్ని అందుకుని గాఢంగా పీల్చాడు. వెచ్చటి పొగ శరీరంలోకి ప్రయాణించింది. పొగాకు తీయటి రుచి నాలుకకు తగిలింది. వెళ్ళి టీ తీసుకురా. 2 రకాల విశ్వాసాల గురించి చెబుతాను. ఒకటి అసలైన వజ్రం లాంటిది, రెండోది మొదటి దానంత అందంగానూ ఉంటుంది.
కానీ అది గాజు ముక్క. వజ్రం ఎన్నటికీ పగలదు, గాజు ముక్క మాత్రం బద్దలైపోతుంది. టీ తయారు చేస్తుండగా రుద్రకి ఉన్నట్లుండి తన విదేశీ పర్యటనలు గుర్తుకు వచ్చాయి. అమెరికా, సింగపూర్, శ్రీలంక, దుబాయ్ వగైరా. కారణం తెలియదు కానీ హీత్రూ టెర్మినల్ దగ్గర ఉన్న స్టార్ బక్స్ కాఫీ కేఫ్ దగ్గర కూర్చుని పరిగెట్టే ప్రపంచాన్ని చూస్తూ గడిపేయటం గుర్తొచ్చింది. ఎన్నో రకాల ప్రజలు, జాతులు, రంగులు, ప్రతి ఒక్కరికి తనదైన ప్రపంచం. ఇంతలో తాను వియాతో గడిపిన రోజులు గుర్తొచ్చాయి. వియా తన సోదరుడి కన్నా సన్నిహితంగా వచ్చాడు. అతడి పెట్టు స్పెన్స్తోనూ ఎన్నో రోజులు గడిపాడు రుద్ర. వియా ఆ రోజుల్లో జీవితాన్ని ఎంతో నెమ్మదైన హృదయంతోనూ చక్కటి నవ్వుతోనూ చూస్తుండేవాడు. ఎమోషనల్గా, ఆర్థికంగా ఎలా ఉన్నా సరే రుద్ర పరిస్థితి గురించి వియాకు అర్థమవుతూ ఉండేది. జీవితం విధి చేత చెల్లాచెదురైన ఆ ఇద్దరూ ఎన్నో రోజులు కలిసి గడిపారు. మన్హట్టన్ వీధుల గుండా నడుస్తూ, ఆలస్యంగా రాత్రుళ్ళు తిరుగుతూ, చెక్క కుర్చీలలో చేరగలబడి, రెస్టారెంట్ల బయట కూర్చుని కాఫీ త్రాగుతూ తిరిగి ఆఖరి రైలు ఎక్కి న్యూజెర్సీలోని ఇంటికి చేరేవారు. ఆ ఇద్దరూ ఎంతో బాధకు గురైన వాళ్ళు. అయినా ముఖాలపైన చిరునవ్వు, కళ్ళలో మెరుపు చెదరనివ్వలేదు. ఆ ఇద్దరూ వారి జీవితాల గురించి, తమ గతాల గురించి మాట్లాడుకున్నారు. కానీ తమ హృదయాలను, వాటికైన గాయాలను విప్పి చెప్పుకోలేదు. వియాకు తెలుసు రుద్ర రోజురోజుకు దిగజారిపోతున్నాడు అని. ఏదో ఒకరోజు తన జీవితాన్ని అంతం చేసుకుంటాడేమో అని భయం. చెప్పా పెట్టకుండా రుద్ర వెళ్ళిపోతాడేమో అని ఆలోచించేవాడు. ఒక కప్పు టీ కావాలి అంటే తీవ్ర తపస్సు చేయాలా? అడిగారు బాబా. ఆలోచనల్లో మునిగిపోయాను అన్నాడు రుద్ర. అది చాలా ప్రమాదం అబ్బాయ్. ఆలోచనలు చాలా ప్రమాదమైనవి. వాటిల్లో నుంచి బయటకురా. టీ త్రాగుదాం, చెట్టు క్రింద కూర్చుని కాస్త పొగాకు పీల్చుదాం, నిజమైన నమ్మకం గురించి మాట్లాడుకుందాం అన్నారు బాబా. నీకు తెలుసా, ఎన్నో రకాల విశ్వాసాలు ఉన్నాయి. స్వర్గ నరకాల గురించి ఎన్ని పరిధులు ఉన్నాయో అన్నీ ఉన్నాయి. ఉదాహరణకు స్వర్గానికి వెళ్ళే వాళ్ళ సంగతి తీసుకో అన్నాడు బాబా. స్వర్గం అనే ప్రదేశం నిజంగా ఉందా? మధ్యలో అడ్డు తగిలాడు రుద్ర. నీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నన్ను ఒక సంగతి అడగని. ఒక శక్తి సృష్టి చేస్తోందని, ఒక శక్తి పోషిస్తోందని, తిరిగి ఆ శక్తి నాశనం చేస్తోందని నువ్వు నమ్ముతావా? సింపుల్గా అడగాలి. అంటే నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? అడిగారు బాబా. అవునన్నట్లుగా తల ఊపాడు రుద్ర. విశ్వాలు, గెలాక్సీలు, గ్రహాలు, నక్షత్రాలు, డైనోసార్లు, మానవులు, చీమలు, అమీబాలు, వీటి సృష్టి అన్నిటి వెనకాల ఓ శక్తి ఉందని బలంగా నమ్ముతున్నాడు రుద్ర. అయితే నువ్వు దేవుణ్ణి నమ్ముతావు. అలాంటప్పుడు నీకు దేవుడు పక్షపాతి కాడని, అన్యాయపరుడు కాదని, మతి భ్రమించినవాడు కాదని కూడా నమ్మకం ఉండాలి కదా. మంచిది, నీకు దేవుడి మానసిక స్థితి పట్ల నమ్మకం ఉంది అంటే నీకు పునర్జన్మల మీద కూడా నమ్మకం ఉండాలి. ఆగారు బాబా. దేవుడి మీద నమ్మకం ఉన్నంత మాత్రాన మీరు చెప్పే వాటన్నింటినీ నమ్మాలని ఉందా? అడిగాడు రుద్ర. కానీ నువ్వు దేవుడిని నమ్మితే పునర్జన్మల మీద కూడా నమ్మకం ఉండాలి కదా అడిగారు బాబా. ఎందుకు బాబా? రుద్ర ప్రశ్న. అబ్బాయి, పూర్వజన్మల మీద నీకు నమ్మకం లేకపోతే నీ దృష్టిలో దేవుడు మంచివాడు కాదన్నమాట. ఎందుకంటే ఏ కారణం వల్ల కొంతమంది పిల్లలు వీధిలో పుట్టి పెరిగి అన్నం నీళ్లు లేక బ్రతకడానికి కష్టపడుతున్నారు. మరికొంతమంది అన్ని సౌకర్యాలు హంగులతో బ్రతుకుతున్నారు. నీకు పునర్జన్మల మీద నమ్మకం లేకపోతే ఎందుకు కొందరు గ్రుడ్డివాళ్ళుగా, కుంటివాళ్ళుగా, మూగగా, చెవిటిగా, మానసికంగా ఎదగని వాళ్ళుగా పుడుతున్నారు? కొందరు మంచి ఆరోగ్యంతో పుడుతున్నారు. నిజానికి చాలా మట్టుకు దేవుడు పూర్తి ప్రణాళికను ఎవరిది వారికే వదిలిపెడతాడు. మనం ముందు దీన్ని చర్చిద్దాం. ఎందుకు కొందరు జీవితాంతము ఒంటరిగా, దయనీయంగా, పేదరికంలో హింసను అనుభవిస్తూ గడిపేస్తున్నారు? కొందరేమో జీవితాన్ని స్వర్గ సమానంగా జీవిస్తున్నారు. ఎందుకు కొందరు రాత్రంతా ముక్కుతూ మూలుగుతూ గడుపుతున్నారు? కొందరు దేవతల్లా నిద్రపోతున్నారు. క్లుప్తంగా చెప్పాలి అంటే ఎందుకు ఈ తేడాలు? కాబట్టి నువ్వు ఏదో ఒకటి తేల్చుకోవాలి. దేవుడు లేడు అని, ఏ చట్టమో ఏ న్యాయమో లేవు అని, ఈ అసమానతలు అన్నీ కరెక్ట్ అని అయినా ఒప్పుకోవాలి. లేదా దేవుడు ఉన్నాడని, అతడు అన్యాయస్తుడు కాడు అని
ఈ అసమానతల వెనుక ఓ అర్థం ఉందని, వీటికి తర్కబద్ధమైన ముగింపు పునర్జన్మ సిద్ధాంతమేనని ఒప్పుకొని తీరాలి కదా ఆగారు బాబా. ఎందుకు? రుద్ర ప్రశ్న. ఓకే, ఇంకొంచెం టీ ఇవ్వు, చెబుతాను. పునర్జన్మ అనేది మన పరిణామ క్రమం అనే నిచ్చెనలో మనల్ని పైకి తీసుకువెళ్ళడానికి కావలసిన అన్ని అనుభవాలను అనుభవించేలా చేసి, మనలో అపరిష్కృతంగా ఉన్న విషయాలను పరిష్కారం చేయడం కోసం ప్రకృతి అమలుపరుస్తున్న పద్ధతి ఈ విధానం. పునర్జన్మలు లేకుండా మన కర్మలను, మన భవిష్యత్ సంఘటనలను పండించుకోలేం. ఎందుకు కొందరు ధనవంతులుగా పుడుతున్నారు, కొందరు పేదగా, కొందరు మేధావులుగా, అదృష్టవంతులుగా, తెలివితేటలు లేకపోయినా రాణిస్తున్నారు, కొందరు అద్భుతమైన ప్రజ్ఞతో పుట్టిన సరైన గుర్తింపు లేక దయనీయంగా కాలం గడుపుతున్నారు. ఇదంతా దేవుడి డిఎన్ఏలో లేదు. దేవుడు ఎవరిని ప్రత్యేకంగా అభిమానించటం లేదు. ఉదాహరణలు చెబుతాను విను. నువ్వు ఎన్నో అవుట్డోర్ గేమ్స్ ఆడి ఉంటావు కదా, ఫుట్బాల్ లేదా బాస్కెట్బాల్ ఆటల్లో వాటి రూల్స్ ప్రకారమే ఆడాలి కదా. నిబంధనలకు వ్యతిరేకంగా ఆడావనుకో, నిన్ను ఆట నుండి తొలగించడమో, ఇక ఎప్పుడు ఆడకుండా చేయడమో చేస్తారు కదా. ఎందుకు అంటే నువ్వు ఆ ఆటకు సంబంధించిన నిబంధనలను అనుసరించలేదు. అబ్బాయి, జీవితం అన్నిటికన్నా ఓ పెద్ద ఆట. నిబంధనలు కూడా చాలా విపులంగా, గాఢంగా ఉంటాయి. వాటి ప్రకారం ఆడావా, గ్రేట్. ఆడలేకపోయావా, వాటి ఫలితాలకు నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ ఫలితాలు ఒక్కోసారి మళ్ళీ మరో ఆటకు కొనసాగించబడతాయి. ఒక ఆటలో ఒక తప్పిదం జరిగితే వాటికి మరికొన్ని ఆటలతో పాటు శిక్ష విధించుకోవాల్సి వస్తుంది. అంటే ఆ శిక్ష మరో ఆటకు బదిలీ కాబడుతుంది. కానీ అప్పటి ఆటలో కారణం తెలియక ఆ శిక్ష భరించవలసినప్పుడు బాధపడతాడు, ఆటను నిందిస్తాడు. నియమాలను నిర్ణయించే వాళ్ళుంటారు, వారికి అన్నీ తెలుసు, అన్నీ గుర్తుంటాయి. అలా అని పునర్జన్మలు కేవలం శిక్షలు, జరిమానాలు కాదు. ఇదంతా ఈ బ్రహ్మాండ సృష్టిలో, ఈ కర్మ పరంపరలో ఓ చిన్ని భాగం మాత్రమే. కొందరుంటారు, వారి సమయం అంతా కష్టించి పనిచేస్తారు. వారి తెలివితేటల్ని, మేధస్సును, ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి ఇతరులు 3 సంవత్సరంలో పూర్తి చేయాల్సిన దాన్ని 1 సంవత్సరంలోనే పూర్తి చేస్తారు. కాబట్టి అది 5 సంవత్సరముల కోర్సు అయితే వీరు తమ కఠిన పరిశ్రమల మేధస్సు ద్వారా దానిని 3 సంవత్సరంలోపే పూర్తి చేస్తారు. కష్టించి పనిచేస్తే మంచి పంట అందుతుంది. ఎవరైతే సంతోషాలను, విశ్రాంతి సమయాన్ని త్యాగం చేసి 5 సంవత్సరాల కోర్సును 3 సంవత్సరంలో పూర్తి చేస్తారో వారు జీవితం 2 సంవత్సరాలు మిగతా వారితో పోలిస్తే ముందుంటారు, పురోగమిస్తారు. ఇది చూసి మిగతా వారు మేనేజ్మెంట్ను నిందించి, మాకెందుకు 2 సంవత్సరాలు కన్సెషన్ ఇవ్వరు, ఇంత అన్యాయమా అని నిలదీయడం సబబు కాదు కదా. నువ్వు ఏ విత్తు నాటితే అదే పంట ఆ పంటే కోసుకుంటావు. నీకు ఏది లభించాల్సి ఉందో అదే లభిస్తుంది. ఏ చదువు, ఏ పనితనము, ఏ నైపుణ్యాలు వృధా కావు, ఇతర జీవిత కాలాలకు బదిలీ అవుతాయి. అందుకే కొందరు కొన్ని విషయాల పట్ల చురుకుగా ఉంటారు, కొందరు మేధావంతులుగా కొన్ని రంగాల్లో నిష్ణాతులుగా ఉంటారు. ఆర్ట్స్, సైన్సు, సాంకేతికత, వంటలు, తోట పని, డ్రైవింగు, ఇలా ఎన్నో విషయాల్లో ఎన్నో జీవిత కాలాలలో కృషి చేసి ఉంటారు. ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు. ప్రకృతి మన ప్రయత్నాలని, మన భావాల్ని, ఉద్దేశాలని గమనిస్తుంది. ఈ జీవితకాలంలో కాకపోతే వచ్చే జీవితకాలంలో అయినా లాభాలని పొందుతావు. ప్రకృతి కొంతమందికి మాత్రమే ఉచిత బహుమతుల్ని ఇవ్వదు. ఇస్తే అందరికీ ఇస్తుంది, లేకపోతే ఎవరికి ఇవ్వదు. అందరికీ ఇవ్వనైనా ఇస్తుంది, లేకపోతే ఎవరైనా సంపాదించుకోవచ్చు. అందుకే పునర్జన్మ చాలా ముఖ్యమైంది. ఎవరైనా చేసే ఏ మంచి పని అయినా గమనించకుండా ఉండటం లేదు. అలాగే ఒక చెడు ఆలోచన కానీ, చెడు పని కానీ చూడబడకుండా, లెక్కలు రాకుండా ఉండటం లేదు. బ్యాలెన్స్ షీట్ మీ ఆత్మలలో ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ మీ ఆత్మలలో ఉంటుంది. అన్ని లెక్కలు ప్రతి ఒక్కరి సొంత ఆత్మలలో నిక్షిప్తమై ఉంటాయి. కంప్యూటర్ లాగా ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు నమోదు కాబడుతూ ఉంటాయి. ఆత్మ ప్రకృతి యొక్క సహజ సిద్ధమైన అకౌంటెంటు. నీ యొక్క చర్యలకు వేరే ఎవ్వరూ నిర్ణయాలు చెప్పరు, తీర్పులు ఇవ్వరు. నీ యొక్క ఆత్మే అన్ని లెక్కలను చూసుకుని ఏది దేనికి పరిష్కారంగా నిర్ణయించుకోవాలి, ఏది దేనికి బహుమానంగా స్వీకరించాలి అని నిర్ణయించుకుంటుంది. ఇందుకోసమే పునర్జన్మ చాలా ముఖ్యమైంది.
ఆత్మ బరువులు మోసుకు వెళ్ళడాన్ని అసహ్యించుకుంటుంది. ఆత్మ తాను కోరుకున్న ప్రణాళికను అమలుపరుచుకోవటం కోసం కొన్ని అనుభవాలను పొందటానికి నిర్ణయించుకుంటుంది. అంతేకాని ఎవరు నిన్ను కాల్చడానికో వేయించడానికో ఎదురు చూడటం లేదు. స్వర్గం నరకం అన్నవి ఎవరి ఆత్మ వారి పట్ల తానే నిర్ణయించుకుంటుంది. సరే మనం మళ్ళీ నువ్వు ప్రేమతో తయారు చేసే టీ త్రాగి కాస్త పైపు పొగ పీల్చుదాం. హహహ బాబా నవ్వారు.